అఖండమండలాకారం వ్యాప్తయ్యేన చరాచరం తత్పదం దర్శితయ్యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ భగవాన్ వేదవ్యాసాయ నమః. సద్గురు చరణారవిందాభ్యాం నమః. గురు పౌర్ణమి అనగా కేవలం వేదవ్యాసుల వారికి మాత్రమే సంబంధించినటువంటిది. ఈ విషయాన్ని మనకు బ్రహ్మాండ పురాణములోను మరియు స్వధర్మ సింధు అనేటటువంటి గ్రంథములోనూ వివరముగా చెప్పబడి ఉన్నది. ఏకరాశిగా ఉన్నటువంటి వేదాన్ని 4 భాగాలుగా సులభగ్రాహ్యము చేసి వ్యాసుల వారు వేదవ్యాసులుగా ప్రకీర్తి చెందారు. వీరు ఇంకా 18 పురాణాలను 18 ఉపపురాణాలను విజ్ఞాన సర్వస్వమైనటువంటి మహాభారతాన్ని బ్రహ్మసూత్రాలను కలియుగ మానవాళికి కర్మ భక్తి జ్ఞాన మార్గములను ఉపదేశించినటువంటి వారు వేదవ్యాసులు. ఆపంచిక ఆధ్యాత్మిక జీవన విధానాలను సమన్వయము చేసుకోవడంలోనే మానవ జీవిత వికాసం ఉందని వ్యాస మహర్షి బోధించారు. వీరి జన్మదిన సందర్భంగా మనము జరుపుకునేటటువంటి ఒక వైభవమైనటువంటి పండుగ వ్యాస పౌర్ణమి. దీనినే మనము గురు పౌర్ణమిగా కూడా పిలుచుకుంటూ ఉన్నాము. అందువలన ముఖ్యముగా మనము గురు పౌర్ణమి రోజున కృతజ్ఞతాపూర్వకముగా అర్చించాలి. అంటే మనకు సద్గతిని కలిగించేటటువంటి గురువుగారిని లేదా వేదవ్యాసుల వారిని పూజించాలి.